హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు యంగ్ అండ్ మోస్ట్ ఎమర్జింగ్ డైరెక్టర్ ఫ్రమ్ టిఎఫ్ఐ ఉన్నారు. సో ఆయన రీసెంట్గా వికట కవి అని ఒక వెబ్ సిరీస్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. జీ తెలుగులో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆయన జర్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆయన మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? హాయ్ బ్రో. హాయ్ ప్రదీప్. మద్దాలి గారు. మద్దాలి శివారెడ్డి అని రేసు గుర్రంలో క్యారెక్టర్ గుర్తొచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. మీ సిరీస్ యాక్చువల్లీ జీ వాళ్ళ సిరీస్లు అన్నీ బాగుంటున్నాయి ఈ మధ్యన. హిందీ సిరీస్లు బాగా ఎడిక్ట్ అయ్యాం. జీ హిందీ, G5 హిందీ. సో రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా దానికి కాంపిటేటివ్గా వస్తున్నాయి. అందులో మీ సిరీస్ ఒకటి వికట కవి. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఇదంతా రెస్పాన్స్ చాలా బాగుందండి. 1 by 1 రివ్యూస్ వస్తున్నాయి. చూసిన వాళ్ళు టెక్స్ట్ చేస్తున్నారు. అద్భుతంగా ఉంది. అంటే చాలా చాలా పీరియాడిక్ వరల్డ్ని చాలా బాగా చూపించాం అని చెప్పి అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ పీరియాడిక్ డ్రామా, థ్రిల్లింగ్ డ్రామా. సో ఇది ఒక కొత్త జోనర్. ఆ స్కేల్ సినిమాలోని చూస్తాం మేము. బేసిక్గా సినిమాలో చూసినంత స్కేల్ని మీరు సిరీస్లో తీసుకురావడానికి బడ్జెట్ కనిపిస్తుంది. అసలు ఎలా అది మీకు సెట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ఇది జీవాల్లో ఓకే చేసి రామ్ తలూరి గారు SRT ఎంటర్టైన్మెంట్స్ ఆయన చేద్దాం అనుకుని నన్ను డైరెక్టర్గా చూస్ చేసుకున్నారండి. చేసుకున్నప్పటి నుంచి బడ్జెట్ జీవాళ్ళకి పెద్ద బడ్జెట్, కానీ కథకి చాలా తక్కువ బడ్జెట్. అది అంటే కథ ఇది ఎంతలో చేసినా చేయొచ్చు, అలాంటి స్పాన్ ఉన్న కథ. సో ఉన్న దాంట్లో చేసుకుందాం అనుకున్నప్పుడు దీనికి సరైన టీం కుదరాలి. ముఖ్యంగా కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్, VFX ఇవన్నీ కూడా బడ్జెట్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ టీం కోసం వెతికా. అనుకోకుండా అందరం బాగా ఒకే ఎనర్జీ, ఒకే ఏజ్ గ్రూప్స్లో ఉండే టీం అందరం కుదిరాం. హైలైట్ థింగ్ ఏంటంటే కాస్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దేవి సినిమాలో సిజ్జు గారిని చూసా. సిజ్జు ఇప్పుడు కుక్క పేరు సిజ్జు అనుకుంటున్నాం, ఆయన పేరు మర్చిపోయా. సిజ్జు గారిని అలా ఆ క్యారెక్టర్లో చూపించడం నిజంగా సర్ప్రైజింగ్ థింగ్. మీ సిరీస్కి ఫస్ట్ మేజర్ అట్రాక్షన్ సిజ్జు గారు, మేఘాకాష్, నరేష్ అగత్య, ప్రసన్న, రఘు గుంచె గారు, చాలామంది కాస్టింగ్ అయితే విపరీతంగా నేను అట్రాక్ట్. అంటే ఫస్ట్ ఏదో ఉందలే చూద్దాం అని ఓపెన్ చేశా. వెళ్తూ కొద్ది ఇంటెన్స్ అలా పెంచేశారు. సో దీనికి రైటర్ ఎవరండి? నార్మల్ రైటర్ తేజ దేశరాజ్ అని చెప్పి, ఆయన మన ప్రశాంత్ వర్మ కల్కి తర్వాత ఆ సినిమాలకి పనిచేశాడు. ఆయన కల్కి కథ అతనిదే. కిన్నెర సాయన్ అని చెప్పి ఒక SRT ఎంటర్టైన్మెంట్స్లో ఒక సినిమా వచ్చింది, దానికి కూడా అతనే కథ. సో ఆయన రాసుకున్న కథ ఇది. సో అతను జీవాలకి ప్రజెంట్ చేసి అండ్ ఇది సిరీస్గా అనుకున్నప్పుడు నా దగ్గరికి. బేసిక్గా వికట కవిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్గా యాక్షన్ డైరెక్టర్స్ హై ఆక్టైన్ సీటెడ్జ్డ్ థ్రిల్ని ఫీల్ చేసేటట్టు ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు డ్రామాని అంతే హై ఆక్టైన్ ఇంటెన్స్గా తీసుకెళ్ళారు. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కాంప్లికేషన్, చాలా. ఎందుకంటే ఒకవైపు టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవాలి, ఇంకోవైపు క్యారెక్టర్స్ని డ్రైవ్ చేయాలి. అది అంత సింపుల్ థింగ్ అయితే కథలో నోవాలిటీ పోకూడదు. ఎగ్జాక్ట్లీ. స్టోరీ ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా అలా ఆ ఇంటెన్స్ డ్రామాని కంటిన్యూగా తీసుకెళ్ళడం, అది క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు ఇంపాసిబుల్ థింగ్. నేను అక్కడ మెస్మరైజ్ అయ్యా. బేసిక్గా నేను ఇప్పటి వరకు వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ని ఇంటర్వ్యూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని చేశా, బికాస్ ఆఫ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా వికట కవి అనే టైటిల్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యే కంటెంట్. ఆ టైటిల్ చాలా పెద్ద సినిమాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట, సినిమాలకు పెట్టుకుందాం అని చెప్పి. సో మీరు ఎలా ఆ టైటిల్ని కన్సిడర్ చేశారు? ఇది తేజ ఆయనే పెట్టుకున్నాడు. సో దాని ఐడియా నేను అడిగినప్పుడు బేసిక్గా ఏంటంటే, మనకి వికట కవి అనగానే తెనాలి రామకృష్ణుడు ఆయన గుర్తొస్తారు. ఆయన రాగానే ఆయన కామెడీ ఫన్గా ఉంటాడు అని చెప్పి అనుకుంటాం తప్ప, అతను ఆయన ఒక డిటెక్టివ్ స్పైలా కూడా కృష్ణదేవరాయలు గారి సంస్థానంలో పనిచేశారనేది చాలా తక్కువ మందికి తెలుసు. అవును. సో ఆ ఆస్పెక్ట్లో మన హీరో డిటెక్టివ్ కాబట్టి ఈ కథలో ఆ చిన్న ఫన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది హీరో క్యారెక్టర్కి. సో అది బాగుంటుందని చెప్పి అనుకున్నామండి. అది సో ఎంత ఫన్ ఎలిమెంట్ అయినా ఒక్క నరేష్ అగత్య క్యారెక్టర్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఇప్పుడు మనం ఒక స్టార్ హీరో సినిమా చూస్తే ఒక్క హీరో అక్కడే కనిపిస్తుంది, రిమైనింగ్ అన్ని డైల్యూట్ అయిపోతుంది.
ఇక్కడ సిరీస్ని ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువ ఎందుకు ఇష్టపడుతున్నారంటే ప్రతి క్యారెక్టర్కి ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. సో అది మీరు స్టోరీ డిజైన్ చేస్తున్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకున్నారా, లేదంటే లేదు అని వాళ్ళ పర్మిషన్ మేరకు వాళ్ళు ఎలా చేయమన్నారని చేశారా? లేదండి, కథలో ఉన్న డిజైనింగ్ అది. అంటే ఇప్పుడు మీరు తారక్ పొన్నప్ప క్యారెక్టర్ చూసుకుంటే చాలా ఇంటెన్స్గా ఉంటుంది. తర్వాత షిజు గారిది, రఘు కుంచే గారిది, ముక్తార్ ఖాన్, ఆజం ఖాన్ ఎవరైతే విలన్గా చేసాడో ఆయన. సో ఇవి కథలో ఇలా డిజైన్ చేసుకున్న పాత్రలే అవన్నీ కూడా. ఎంత నార్మల్గా ఎంత రాసినా కూడా ఒక రైటర్ ఎంత రాసి అదొక ఎంత పోయట్రిక్గా డిజైన్ చేసినా, అది ఎంత అత్యద్భుతంగా ఉన్నా తీయడం ఈజ్ టూ డిఫరెంట్. అవును. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు రాయడం, రాజమౌళి గారు తీయడం, అది చాలా రెండు డిఫరెంట్ జాబ్స్. కరెక్ట్. సో మేకింగ్ వచ్చేసరికి చాలా ప్రెజర్లు ఉంటాయి. ఒకటి ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలనేది ఫస్ట్ థింగ్. రెండోది ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడ తగ్గకూడదు, ఉన్న బడ్జెట్లో చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి కాస్టింగ్ ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? అది ఈ సిరీస్కి మేనేజ్ అంటే ఇది మూడో కథ. అంటే నేను ఇప్పటికీ 4వ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ఇది నేనే రాసుకుని నేనే తీసా 47 days. దాని తర్వాత 47 days సత్యదేవ్ అది ప్రైమ్ లో 4 years బ్యాక్ కోవిడ్ టైంలో రిలీజ్ చేశాను. ప్రైమ్ అండ్ జీ5 లో కూడా ఉంది. సో దాని తర్వాత వేరే కథలు డైరెక్ట్ చేయడం మొదలు పెట్టా. మధ్యలో పెళ్లిగోళ్ళ 3 అని చెప్పి మల్లిక్రామ్ డైరెక్టర్ ఉన్నారు కదా, టిల్లు 2 డైరెక్టర్, అతను రాసిన కథ అది. తర్వాత సర్వశక్తిమయం బిఎస్ రవి గారి కథ. అది లాస్ట్ ఇయర్ ఆహాలో రిలీజ్, లాస్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ శక్తిపీఠ. అది కూడా దాని గురించి కూడా మాట్లాడాలి, చాలా చెప్పలేదు మా ఆడియన్స్. ఇది ఈయన తేజ దేశరాజ్ కథ. సో ఇట్లా వేరే వాళ్ళ కథల్ని ఓన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను నేను. ఓకే. సో మనం రాసిందే కాకుండా వేరే వాళ్ళు రాసింది, వాళ్ళ షూస్లోకి వెళ్ళి వాళ్ళు ఆ ప్రపంచాన్ని ఎలా అనుకుంటున్నారు, వాళ్ళు ఊహ ఏంటి, ఆ పాత్రలను వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది అలవాటు చేసుకున్నా. సో స్లోలీ దానికి అలవాటు పడ్డా అనుకుంటున్నా. ఇంకా సర్వం శక్తిమయం అనేది ఒక డాక్యుమెంటరీ కదా. నేను అది చూసినప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. బేర్ గిల్స్ చూస్తాం. సో బేర్ గిల్స్ది ఆయన ఎలా అయితే ఫారెస్ట్ని, మనకి కనిపించని ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేస్తాడో, శక్తిపీఠాలని అదే ఇంట్రెస్ట్తో ఎక్స్ప్లోర్ చేసే థింగ్ అనేది చాలా కరేజియస్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డైరెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, కాంప్లికేషన్ అది చాలా. అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, అన్ని ఫేస్ చేసుకొని, ఎందుకంటే చాలా ట్రావెల్ చేయాలి కదా. ఆ వైబ్ ఎలా అనిపించింది? ఇండియా నా మ్యాప్ చూపిస్తా మీకు, తర్వాత ఫోటో షేర్ చేస్తా. మనకి ఐఫోన్ ఫొటోస్ లో మ్యాప్ ఇస్తుంది కదా, ట్రావెల్ మ్యాప్. అలా చూస్తే మొత్తం ఇండియా మ్యాప్ అంతా తిరిగేసి ఉన్నాం. అలా తిరిగాం మొత్తం ఆ ప్రాజెక్ట్కి. తిరిగినప్పుడు ఇది అందరూ, అంటే నాకు ట్రావెల్ బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నగారితో మొత్తం ఇండియా అంతా డిఫరెంట్ పార్ట్స్ తిరిగాం. సో ఆ ట్రావెల్తో పాటు ముఖ్యంగా అమ్మవారు శక్తిపీఠాలు అనగానే ఇది లైఫ్లో ఎప్పుడో వస్తే కానీ రాని ఆపర్చునిటీ. అది బయట వాళ్ళు చెప్తే అర్థం కావట్లేదు. నీకు ఎందుకు చిన్న కుర్రాడివి, నువ్వు స్పిరిచువల్ కంటెంట్ ఎందుకు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. బట్ దీని వాల్యూ ఇప్పుడు కాదండి నాకు, అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇది నాకు లైఫ్ లాంగ్ కూడా నాకు ఇంకా అప్రిసియేషన్ తీసుకొచ్చే ప్రాజెక్టే అది సర్వశక్తిమయం. సో ఆ ప్రాజెక్ట్ చూస్తున్నంతసేపు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ దీన్ని మేకింగ్ ఎలా చేశారు రా. ఆ కెమెరామ్యాన్, డైరెక్టర్ చచ్చిపోయి ఉంటారు. అంటే ఒక్కొక్క షార్ట్స్ ఎక్కడ కూడా అదొక డాక్యుమెంటరీ లాగా అనిపించలేదు. ఇది ఒక ప్రాపర్, అంటే డ్రామా ఒక కథలాగే చూసాం. సో అదొకటి ట్విస్ట్. 47 days చూసి చాలా రోజులైంది, అది మర్చిపోయా. సర్వశక్తిమయం మాత్రం గుర్తుంది నాకు. సో దాని తర్వాత ఇప్పుడు వికట కవిలో థింగ్స్ ఏంటంటే, సర్వశక్తిమయంకి దీనికి చాలా తేడా ఉంది. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ మేకింగ్ అండ్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీరు ఇది మేకింగ్ చేశారు. చాలా మంది ఆడియన్స్ కి తెలియంది ఏంటంటే, మీరు పూరి జగన్నాథ్ గారి దగ్గర అరౌండ్ ఒక 6 years మీరు వర్క్ చేశారు ఆయన దగ్గర. సో అసలు మీ సినిమా జర్నీ పూరి గారితోనే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పూరి గారితో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి అమరాన్ తమిళమ్మాయి, పోకిరీలు ఇవన్నీ చూసిన వాళ్ళలో నేను ఒకటే అండి, క్రేజీ ఫ్యాన్ ఆయనకి. అనుకోకుండా ఐటీ డేస్లో ఉన్నప్పుడు నేను పోస్టర్స్ చేస్తుంటా. సో ఒక పోస్టర్ చేయగానే ఆ పోస్టర్ రామగోపాల్ వర్మ గారికి, పూరి గారికి ఎట్ టైం నచ్చింది. సో నచ్చగానే ఎవరు నువ్వు కలుస్తావా అని చెప్పి మెసేజ్లు వచ్చాయి. ఆయన అడిగారు, ఈయన అడిగారు. ఈయన బొంబాయిలో కలవడానికి వెళ్ళా, బొంబాయి నుంచి వచ్చి పూరి గారిని ఇక్కడ జూబ్లీ హిల్స్లో కలిసారు. సో అట్లా వాళ్ళిద్దరితో ప్యారలల్గా ఒకేసారి జర్నీ మొదలైంది. ఆర్జీవి గారితో పూరి గారితో. ఓకే, ఇద్దరు లెజెండ్స్ పెట్టారు స్టార్ట్ లో. అది ఎవరికి సాధ్యం కాదని నేను అనుకుంటా. అట్లా ఇద్దరితో ఒకేసారి. ఆయన అప్పలరాజ్ సినిమాకి నేను సెట్లో తిరుగుతుండేవాడిని, షూటింగ్ చూస్తుండేవాడిని. నాకేమో ఈయనతో చేయాలని ఉండేది పూరి గారితో. ఈయన టీమేమో ఇప్పుడు ఫుల్ ఉండేది.
చాలా టైట్ ప్యాక్గా ఉండేది పూరి గారిది. చెప్తా ప్రదీప్ ఎవరు ఆ టైంలో విపరీతమైన ప్రాజెక్టులు ఆయన 3 నెలలకు 4 నెలలకు ఒకటి దింపేవాడు. సో మొత్తానికి అట్లా ఐటీ జాబ్ వదిలేసి ఇంకా పూరి గారి దగ్గర ఫైనల్గా ఆయన దేవుడు చేసిన మనుషులు మొదలవుతాం బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయ్యి అప్పుడు వచ్చేసే ప్రదీప్ అంటే ఇంకా ఆయనతో జాయిన్ అయ్యా. సూపర్, మంచి అంటే ఓపెనింగే సిక్సర్తో మొదలు పెట్టారు మీరు. అయ్యో అంటే పూరి గారి దగ్గర అప్పట్లో ఆయన దగ్గర వర్క్ చేయడానికి ఒక క్యూ, ఒక పెద్ద లైన్ ఉండేదని విన్నాను నేను. అయ్యో ఎంపీ లెటర్లు, మినిస్టర్ లెటర్లు వచ్చేవండి. ఓరి నాయన, నేను చూసేవాడిని. అంటే తర్వాత నేను సీనియర్ అయిపోయాక మేము లెటర్స్ తీసుకునే వాళ్ళం. అప్పట్లో ఉండే సీఎం దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి పూరి గారి దగ్గర వర్క్ చేయడానికి, ఆయన దగ్గర వర్క్ చేయడానికి ఫోన్ కాల్స్ వచ్చేవి ఆయనకి. అసలు చాలా టైట్ ఉండేది ఆయన టీంలో జాయిన్ అవ్వడానికి. సో ఆయన కలవడమే ఒక అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో కలిసి మీరు ఒక 6 ఏళ్ళు ట్రావెల్ చేశారు. స్టిల్ ఇప్పటికీ ట్రావెలింగ్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది ఫీల్? అది అంటే నేను 47 daysలో ముందు ఒక చిన్న కోట్ ఒకటి వేసా, నా లైఫ్ని డిస్క్రైబ్ చేసేది. అమ్మ నాన్న పూరి జగన్నాథ్ అని. సో అంతే, అమ్మ నాన్న తర్వాత ఇక లైఫ్లో ఆయన ఒక స్పెషల్ ప్లేస్ అయింది. చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఒక డైరెక్టర్గానే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి, ఒక మనుషులతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అది ఆయన పోడ్కాస్ట్ చూస్తే మాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా. సో అంటే మీరు డైరెక్ట్గా కలిసి ట్రావెల్ అయ్యారు కదా? అవునండి. సో ఆయన దగ్గర నుంచి ఏడీగా వర్క్ చేసి బయటకు వచ్చేటోళ్ళు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే ఆయన ఆర్జీవి గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ పూరి గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు రూలింగ్ ఇన్ టీఎఫ్ఐ చాలా ఇండియన్ సినిమానే రూల్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కానీ ఇది మంచి బ్యాంగ్ వికెట్ కవి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లాన్స్ ఏంటి మీవి? నెక్స్ట్ కూడా ఒక కంటెంట్ బేస్డ్ కథ చెప్దామనండి. అది బిగ్ స్క్రీనా లేదంటే వెబ్ సిరీస్? బిగ్ స్క్రీన్ చేద్దామని. యాక్చువల్ సర్వశక్తిమైన తర్వాత కూడా సినిమా చేద్దాం అనుకున్నా, అనుకోకుండా వెబ్ సిరీస్ ఇది రావడం జరిగింది. ఇది కూడా కథ చాలా ఎక్సైటింగ్గా ఉండి స్టెప్ ఇన్ అయ్యా. సో ఇప్పుడు హోప్ఫుల్లీ బిగ్ స్క్రీన్కే చేయాలని ఉంది. సో ఒకటి నేను రాసుకుని వర్క్ చేస్తున్న సైఫై హర్రర్ ఒకటి ఉంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక హర్రర్ జోనర్. దాని తర్వాత వేరే ఇంకో డిస్కషన్స్ అవుతున్నాయి. బేసిక్గా చాలామంది వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే వర్క్ చేశారో డైరెక్టర్స్ దగ్గర, అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళలో ఫ్లేవర్ ఎక్కడో దగ్గర తీసుకుంటారు. అవును, మీరు పూరి గారి దగ్గర వర్క్ చేస్తున్న విషయం మీతో మాట్లాడితే కానీ తెలియలే. ఎందుకంటే మీ ఎగ్జిక్యూషన్లో, మీ డెలివరీస్, అదే ఫిల్మ్ డెలివరీస్లో ఎక్కడ కూడా ఆయన ఫ్లేవర్ కనిపించుకుంటా మీ ఓన్ ఇది కనిపించేటట్టు మీరు డిజైన్ చేసుకున్నారు. అది ఎలా డిజైన్ ఏం చేయలేదండి, అంటే నాకు వాళ్ళ వర్క్ చాలా ఇష్టం, యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం. బట్ ఎక్కడో నాకు అది ఉండేది, మిమిక్ చేయకూడదు ఎవరిని అని. ఒక జాకీ చైన్ కోట్ ఒకటి ఉంటుంది, అది పూరి సార్ ఆఫీస్లోనే ఉండేది. నేను బ్రూస్ లీ లాగా ఉండకూడదు, ఐ వాంట్ టు బి ఫస్ట్ జాకీ చైన్ అని. అది ఇంగ్లీష్లో ఏదో కోట్ ఒకటి ఆయన వాల్ మీద ఉండేది. అంటే నా బ్రాండ్ నాకు ఉండాలి, అది నా మైండ్లో ఎప్పుడు అలా ఉండేదండి. అంటే ఈవెన్ దో ఐఎమ్ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ గారు, పూరి గారు, ఎక్కడో మేబీ అది బాగా డీటెయిల్ నాకు తెలుస్తుంది, అరే ఇది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని నేను పెట్టాను షార్ట్ అనేది నాకు తెలుస్తుంది తప్ప. బట్ నేను ఎంచుకునే కథలు ఇప్పుడు గత లాస్ట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు, ఇది వాళ్ళకి వాళ్ళ స్కేల్ను రాడార్లు ఉండే ప్రాజెక్ట్స్ కాదు ఈ రెండు. మధ్యలో ఫోన్లో కూడా ఒకసారి అన్నారు పూరి సార్, ఎందుకు దేవుళ్ళు ఆ ప్రాజెక్టు కమర్షియల్ సినిమా చేయి ప్రదీప్ అని చెప్పి ఒకసారి అన్నారు. లేదు సార్ చేస్తా అని చెప్పి అన్న. అది అనుకోకుండా వచ్చిందండి. సో సర్వం శక్తి ప్లాన్ అంటే ఈ గ్రాఫ్ అంటే వాళ్ళకి ఎక్కడికి వాళ్ళ సినిమాలా ఉంది, వాళ్ళ షార్ట్స్ లాగా ఉన్నాయి, లేకపోతే మీరు అన్నట్టు వాళ్ళ షేడ్ ఫ్లేవర్ అనేది నేనేదో కావాలని చేసింది కాదు. డిఫాల్ట్గా యాజ్ ఎ పర్సనాలిటీ ఆల్సో వాళ్ళు చాలా వైబ్రెంట్, రెబల్ ఇన్ నేచర్. నేను ఇలాగే ఉంటానండి, ఐఎమ్ వెరీ సోబర్. అంతా రా అండ్ రస్టిక్ ఉంటుంది. మీ దాంట్లో ఏంటంటే ఎమోషనల్ డ్రామా ఉంటుంది. నేను ఐఎమ్ ఎమోషనల్ పర్సన్ బేసికలీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎమోషనల్గా, అమ్మ నాన్న ఇలాగే నా ప్రపంచం అదే. సో చాలా వెరీ సాఫ్ట్గా ఉంటూ ఎమోషనల్గా ఉండే పర్సన్. సో నా అప్రోచ్ కూడా సినిమాల పరంగా అలాగే ఉంటుంది. అండ్ దెన్ పూరి గారి దగ్గర వర్క్ చేస్తూ మీరు ఒక సినిమా తీయడానికి అరౌండ్ ఒక 10 years టైం పట్టింది? లేదండి, 47 days అనేది 2017-18లోనే స్టార్ట్ చేసాం. ఓకే, 2 yearsకి చిన్న సినిమాకు ఉండే కష్టాలు పడి 2020లో కోవిడ్ టైంలో రిలీజ్ చేసాం. అది పెద్ద అంత లాంగ్ జర్నీ, అంటే కష్టపడింది అయితే పర్వాలేదు, దేవుడి దేవుళ్ళ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఫాస్ట్గానే బయటపడ్డాయి. తీసిన సినిమాలు మంచిగానే ఉన్నాయి. ఫర్దర్గా అంటే ఏ డైరెక్టర్కైనా ఒక స్టార్డమ్ రావాలంటే ఇప్పుడు సందీప్ రెడ్డి గారు అర్జున్ రెడ్డితో బయటకు వచ్చారు. ఫస్ట్ సినిమా లక్కీగా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవునండి.
సో అందరికి అలా అవ్వాలని లేదు. Yeah. సో ఇప్పుడు అలా బ్యాంక్ చేయాలని మీకు ఏ హీరోతో చేయాలని ఉంది? నాకు అంటే పర్సనలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన వెళ్ళి కథ చెప్పి లేకపోతే ఆ ఫ్యాన్ బాయ్గా ఆయనకి కలిసే మూమెంట్ దొరకదు. సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. టెంపర్ జరుగుతున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ హిమ్ వెరీ క్లోజ్లీ. మీకు ఒక రిలేషన్ అయితే ఉంది ఖచ్చితంగా అన్న అన్న అని పిలిచే అంత పార్టీస్లో అవనివ్వండి, టెంపర్ జరుగుతున్నప్పుడు చాలా మంచి దగ్గరగా చూసాయండి. కళ్యాణ్ గారి తర్వాత చాలా నాకు భలే ఉన్నారు ఈయన అని అట్రాక్ట్ అయిన హీరో. రేపొద్దున మేబీ నేను ఒక మంచి సినిమాతో ప్రూవ్ చేసుకుని డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక కథ తయారు చేసుకుని వెళ్తా. టెంపర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ఆయనతో ఒక సినిమా తీయాలని మీకు కోరిక. ఈజ్ అ ఫైర్ బ్రాండ్ అండి. ఆయన దగ్గర ఫెస్టింగ్ అయిపోయి తొందరగా జరిగిపోవాలి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిలో ఉండే థింగ్ ఏంటంటే ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్లో ఉండే డైరెక్టర్నే ఆయన మళ్ళీ హిట్లో కన్వర్ట్ చేస్తాడు. అవును చేశారు ఆయన. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ అదే కదా, లాస్ట్ 4-5 డైరెక్టర్స్ని చేశాడు. అవును ఇంక్లూడింగ్ మన పూరి గారితో సహా. ఏమో నేను అదంతా పట్టించుకోలేదండి. మేబీ ఐ వాంట్ గివ్ ఎ ట్రై. రోజు అన్న మీకు ఈ కథ చాలా బాగుంటుంది, ఒకసారి ఒక అపాయింట్మెంట్ అని ఒక కథ చెప్పాలని అయితే ఉంది త్వరలో. అది తొందరగా జరగాలి. ఎందుకంటే అది ఒక మంచి డ్రీమ్. రెండోది సాధ్యం అవ్వచ్చు మీ కథలో ఆయనకి ఏదైనా నచ్చిన ఎలిమెంట్స్. సో అండ్ కమింగ్ టు వికట కవి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చూసేటట్టు డిజైన్ చేశారు. సో వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారు అది. సో అంతా బాగానే ఉంది. కానీ ఒక డైరెక్టర్కి ఓటీటీ ఫిలిం తీసిన డైరెక్టర్కి బిగ్ స్క్రీన్ ఫిలిం తీసిన డైరెక్టర్కి చాలా తేడా ఉంటుంది. సో మీరు చాలా బ్లాక్ బస్టర్ బిగ్ ఫిలిమ్స్కి డైరెక్ట్ చేసి ఓటీటీ వెబ్ సిరీస్ చేయడానికి అదే ఏడీగా చేసి ఓటీటీ వెబ్ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మా కాన్ఫిడెన్స్ కూడా అదే అండి. మేము చాలా పెద్ద సినిమాలు చూసాం పూరి గారి దగ్గర. అంటే అప్పట్లో 50 crores ఫిలిమ్స్ అయ్యండి, టెంపర్ లేకపోతే ఇద్దరు అమ్మాయిలతో ఇవన్నీ కూడా. సో కాన్ఫిడెన్స్ ఆఫ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది మాది. ఓటీటీ అని నేను ఎప్పుడు ఇది థియేటర్ని ఎప్పుడు చూడలేదండి. ఒక మంచి కథ, ఒక మంచి అప్రోచ్ ఏదైతే నా దగ్గరికి వచ్చింది వదులుకోకుండా చేసింది తప్ప ఇది చేయకూడదు సినిమాయే చేయాలి అని ఎప్పుడు పెట్టుకోవాలి. అండ్ పూరి గారి దగ్గర చూసింది కూడా అదే, ఖాళీగా ఉండొద్దు, ముందు రన్నింగ్లో ఉండండి, పని చేసుకోండి, ఆ పని ఇంకో పని తీసుకొస్తుంది. ఇదే మా ఫిలాసఫీ. సో అలా అని చెప్పి వచ్చిన పని చేయకుండా దానికి మా 200% బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తూ, అది ఓటీటీ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా వచ్చింది చేసుకుంటూ వెళ్ళి సిల్వర్ స్క్రీన్కి వస్తే ఒక మంచి సాలిడ్ ప్రాజెక్ట్, ఒక మంచి పెద్ద బ్యానర్, ఒక మంచి హీరోతో వద్దామని అయితే చూస్తున్నాను. ఏదో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఒకటి అన్నారు. అవునండి. అది మేబీ నెక్స్ట్ ఇయర్ అలా స్టార్ట్ అవ్వచ్చా? ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, తొందరగా మీరు అనుకునేటివన్నీ కొంచెం అంటే డిఫరెంట్గా ఉన్నాయి. మీ కాంటెంట్ కూడా ఫస్ట్ 47 daysకి తర్వాత రిలీజ్ అయిన దానికి అండ్ దెన్ సర్వశక్తిమయంకి ఇప్పుడు వికట కవి క్వైట్ కాంట్రాస్ట్గా ఉన్నాయి. ఒకదానికి ఇంకో దానికి సంబంధమే లేదు. అది ముందు నుంచి అనుకున్నదే అండి. అంటే రేపు పొద్దున్న ఒక IMDb ప్రొఫైల్ అయినా వికీపీడియా చూసినప్పుడు డిఫరెంట్ జోనర్స్లో మన సినిమాలు ఉండాలి. అంటే జోనర్స్ అని చూస్తే కామెడీ, హర్రర్, థ్రిల్లర్, డ్రామా, స్పిరిచువల్ డ్రామా. సో ఇట్లా అన్ని జోనర్స్ కవర్ చేయాలి. ఎందుకంటే నేను బేసిక్ సినిమా ఫ్యాన్, నేను అన్నీ చూస్తా. ఇదే మంచి బఫ్ అయితే మీరు ఇదే చూస్తా, ఈ జోనరే చూస్తాను ఎప్పుడు లేదు. ఐ ఎంజాయ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సినిమా, గుడ్ సినిమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫేవరెట్ హీరో ఎవరండి మీకు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్. ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, తర్వాత మా బాస్ పూరి గారు. సో పూరి గారు మీకు ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అదా పర్వాలేదు చెప్పండి. 20,000 అండి. 20,000 చాలా బిగ్ అమౌంట్. చాలా అమౌంట్. ఎందుకంటే నేను ఐటీలో దానికి 5-6 times సంపాదించామండి. కానీ సినిమాలో 20,000 అంటే చాలా. ఇప్పుడు పెద్ద స్టార్లకు అడిగితేనే నాకు 300-400 అంటున్నారు. లేదు అదే అంటున్నా. ఆయన్ని మీరు యాజ్ ఎ పర్సన్గా చూస్తే అంటే అలా ఎవరు ఉండలేరు. అంటే నేను ఐటీలో చాలా ఎక్కువ సంపాదిస్తున్నాను అని చెప్పి ఇక్కడ కష్టపడకూడదు అని చెప్పి నాకు ఒక సర్టెన్ అమౌంట్ ఒక డిజైన్ చేసి ఇచ్చారు ఆయన. ఇప్పుడు పేరెంట్స్ అయితే మ్యాక్సిమం ఒప్పుకోరు మన తెలుగు స్టేట్స్లో సినిమాకి వెళ్దాం మ్యాక్సిమం. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి పంపిస్తున్నారు. కానీ పాస్ట్ ఇయర్స్లో చాలా వరకు సినిమాలు అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మోరోవర్ మీరు ఐటీ ఎంప్లాయ్ అంటున్నారు. అన్ని ల్యాక్స్లో శాలరీని పక్కన పెట్టి సినిమాల్లోకి వెళ్తున్నాను అంటే మీ పేరెంట్స్ ఏమన్నారు? ఇనిషియల్గా భయపడ్డారండి అందరిలాగా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ ప్రిటీ మచ్ సెటిల్డ్ ఇన్ ఐటీ. ఒక టీమ్ లీడ్ లాగా మంచి శాలరీ ఆల్మోస్ట్ ఒక 13-14 years బ్యాకే. సో కొంచెం భయపడ్డారు. అలా ఒక అన్సర్టైన్ ఫీల్డ్ సినిమా అనేది. సో బట్ ఎక్కడో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది.
అండ్ మా అన్నయ్య యూఎస్లో సెటిల్డ్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓన్ బ్రదర్. సో అన్నయ్య కూడా నేనున్నాను, పర్వాలేదు ధైర్యంగా నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చేసరికి ఆ ధైర్యంతో ఇంకా మొండిగా రిజైన్ చేసి వచ్చేసారు. ఫ్యామిలీ సపోర్ట్, టోటల్ ప్యూర్ ఫ్యామిలీ సపోర్ట్. ఐఎమ్ లక్కీ అని చెప్పాలంటే. వాళ్ళకి ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే అదే అండి, ఈ సినిమా కాకుండా ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్గా ఏం లేదండి. ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ మై నేమ్ యాజ్ ఏ డైరెక్టర్ బ్రాండ్. ఫలానా ప్రదీప్ అంటే ఓకే ఒక సాలిడ్ సినిమా ఉంటుంది అనే ఒక బ్రాండ్ బిల్డింగ్, ఒక నాకంటూ ఒక క్రెడిబిలిటీ బిల్డింగ్లో ముందు చేసుకోవాలని అయితే ఉన్నా. అంటే బేసిక్గా సంవత్సరానికి ఒక 200 నుంచి 300 ఫిల్మ్స్ పైగా రిలీజ్ అవుతున్నాయి తెలుగులో, యాజ్ పర్ మై పర్సెప్షన్, అంటే యాజ్ పర్ రికార్డ్స్. అందులో ఒక 10 to 15 ఫిల్మ్స్ హిట్లు అవుతున్నాయి, రిమైనింగ్ అన్ని పోతున్నాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే సినిమా బాగాలేదనే కాదు, ప్రమోషన్స్ బాగోపోయినా, సినిమా బాగోపోయినా, కాంటెంట్ లేకపోయినా, డేట్స్ కరెక్ట్గా క్లాస్ అండ్ సొసైటీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇలా కొన్ని సినిమాలు కలిసి రాదు, కొన్ని అవుతున్నాయి, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు తీసే సినిమా ఆ టాప్ 10లో ఉండాలని మీరు అనుకుంటున్నారా, లేదంటే నార్మల్గా తీస్తే చాలా? లేదండి, అందుకే సిల్వర్ స్క్రీన్ ఇప్పుడు పెద్ద సినిమా ఆచితూచి రావడానికి వద్దాం అనుకోవడానికి రీజన్ అదే. ఇప్పుడు ఏదో చేసి ఒక వచ్చింది వెళ్ళిపోయింది అనే సినిమాలు వస్తున్నాయి మీరు అన్నట్టు. వస్తే మంది మీరు చెప్పినట్టుగా ఆ 10-15 సినిమాల్లో మన సినిమా కూడా ఆ ఇయర్ వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన సినిమా దాంట్లో ఉండాలి. కంటెంట్ పరంగా అవనివ్వండి, దాని స్కేల్ పరంగా అవనివ్వండి, ప్రొడక్షన్ పరంగా అవనివ్వండి. సో దానికోసం వెయిటింగ్ నేను. సో ఇప్పుడు మీరు తీసిన వికట కవినే నాకు ఏదో ఒక మీడియం రేంజ్ సినిమాలాగే అనిపించింది. అంటే ఒక పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా తీస్తారు, ఒక 35 CR 25 CR బడ్జెట్స్. సో అలానే అనిపించింది తప్ప నాకు ఎక్కడ ఒక సిరీస్ ఇంట్లో చూస్తున్నానే అని అనిపించలేదు. అంటే ఆ ఫారెస్ట్లు కూడా, ఆ సిరీస్లో ఉండే ఫారెస్ట్ ఏరియాస్ కానీ ఏ లొకేషన్లో వర్క్ చేశారు? మేజర్గా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా రంపచోడవరం, మారేడుమిల్లి, ఎక్కడైతే ప్రాపర్ పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరిగిందో అక్కడ చేసేవాడిని. అండ్ ఈ ప్యాలెస్లు ఇవన్నీ వచ్చేసి కూడా రామోజీ ఫిలిం సిటీ బాగా యూజ్ చేసుకున్నాం. అంటే వాటిని రిక్రియేట్ చేసుకుంటూ, ఆర్ట్ వర్క్ని మోడిఫై చేసుకుని ఆ దేవతల గుట్ట ఏదైతే ఉందో RFCలో కొండ గుట్ట చూసుకుని దాని మీద సెట్ బిల్డ్ చేసుకున్నాం. తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని విలేజెస్ చేసుకున్నాం. అన్ని ఇక్కడ లోకల్లో చేసుకుని ఫారెస్ట్ ఒకటి బయట చేసుకున్నాం. ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించలేదు, మీరు ఇప్పుడు చెప్తుంటే అన్ని లీక్లు జరుగుతుంది. అదే. సో ఇంకొకటి సిరీస్లో ఓమ్రోఫోబియా. సో ఇదేంటంటే చాలా రేర్, అంటే ఫోబియా బేస్డ్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి మన ఇండియాలో కూడా. ఎక్కువ రష్యన్ ఫిలిమ్స్ అండ్ దెన్ ఫ్రెంచ్ ఫిలిమ్స్లో, జర్మన్ ఫిలిమ్స్లో, హాలీవుడ్ కూడా కాదు, జర్మన్ ఫిలిమ్స్, ఫ్రెంచ్ ఫిలిమ్స్, రష్యన్ ఫిలిమ్స్. సో వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ కొరియన్ ఫిలిమ్స్లో కూడా కొన్ని ఫోబియా బేస్డ్ ఫిలిమ్స్ అక్కడ బ్లాక్ బస్టర్ అన్నమాట, సిరీస్లు కూడా. కరెక్ట్. సో ఇప్పుడు మన వికట కవిలో ఫస్ట్ టైం నేను, అంటే మన తెలుగు సిరీస్లో ఫస్ట్ టైం చూస్తున్నాయి ఈ ఫోబియా బేస్డ్ సిరీస్. సో ఓమ్రోఫోబియా అంటే నాకు తెలుసు, కానీ ఆడియన్స్కి చెప్పాలి, వాట్ ఈజ్ ఓమ్రోఫోబియా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? ఓమ్రోఫోబియా అంటే వర్షం చూసి భయపడటం అండి. అంటే ఆ వర్షం పడుతుందనే ఫీలింగ్కి భయం వస్తూ ఉంటుంది. అదొక కైండ్ ఆఫ్ ఫియర్. అంటే ఇప్పుడు కొంతమందికి లిఫ్ట్ ఎక్కితే భయం, క్లోజ్డ్ డోర్స్లో ఉంటే భయం, వాటర్ అంటే భయం, సౌండ్ అంటే భయం, క్రౌడ్లో ఉంటే భయం, లేకపోతే చీకటి అంటే, ఇలాంటి భయాల్లో అదొక భయం. సో దాన్ని ఈ కథలో ఒక మెయిన్ పాత్ర, అంటే వర్షానికి ఆ ఓమ్రోఫోబియాకి మన కథకి ఏంటి సంబంధం అనేది ఈ కథలో చెప్పాం. ఎందుకు హీరో మదర్ ఆవిడకి ఓమ్రోఫోబియా ఉంది, ఎందుకు ఆవిడ వర్షం చూస్తే భయపడుతుంది అనేది మనం మెయిన్ ప్లాట్ లో రివీల్ చేస్తాం. సో అది థింక్ కూడా మామూలుగా ప్రతి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది రాజమౌళి సినిమాలు కావనండి, పూరి గారి సినిమాలు, మీరు తీసుకునే ఫ్లాష్ బ్యాక్ పాయింట్ ఏదైతే ఉందో ఫోబియా బేస్డ్ పాయింట్, నేను సిరీస్లో లాస్ట్ ఒక 5-6 years నుంచి అయితే తెలుగు సిరీస్లో చూడటం ఫర్ ద ఫస్ట్ టైం నేను అక్కడ ఇంప్రెస్ అయ్యింది. ఫస్ట్ పాయింట్ ఓమ్రోఫోబియా. అది మా క్రెడిట్ మా రైటర్ తేజాకి. ఆయన అంటే రాసుకునేది చాలా లేడ్గా, కొంచెం డీప్గా, ఒక బుక్ నోవెల్లా రాస్తాడు అతను, చాలా డీటెయిల్డ్గా రాసే రచయిత అతను. సో అట్లా వచ్చిన పాయింటే అది ఓమ్రోఫోబియా. చాలా బాగుంది. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా మీరు ఆడియన్స్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు నార్మల్గా ఒకప్పుడు రైటర్లు వేరే, డైరెక్టర్లు వేరే ఉంటుండే, ఇప్పుడు ఒకళ్ళే రాసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు అలా వర్క్ చేస్తారా, లేదంటే దాసరి గారి లాగా స్టోరీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకుని మీరు తీస్తారా?
దాసరి గారు ఎప్పుడు ఆయన కథలు ఆయనే రాసుకుంటూ తీసేవారండి. రాఘవేంద్రరావు గారు బయట కథలు చేశారు. ఆ, నేను అంటే అంత మహా డైరెక్టర్స్ లేకపోతే పెద్దవాళ్ళతో పోలికని కాదు, కానీ బయట కథలు చేయాలనే ఉందండి. సో ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో సినిమాని ఎక్కువ థియేటర్లో చూడటంలో దాని కంపేర్ టు థియేటర్ ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అవునండి. సో అది ఒక రకంగా మీకు ప్రొడక్షన్కి ప్లస్. కానీ స్టార్డమ్ పరంగా ఒక సెలబ్రేషన్లా చూడాలంటే ఆన్ స్క్రీన్ ఈజ్ ద బెస్ట్ ఖచ్చితంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కదా. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం చాలామంది ఎంతైనా ఫస్ట్ డే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు, మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం, ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతారు. అంటే తీసి బంగారం చైన్ ఇచ్చి టికెట్ తీసుకోవాలి, ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి, ఆ వైబ్ని తర్వాత లోపల ఉండే ట్రాన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పిచ్చోళ్ళు అయిపోతారు ఆడియన్స్. ఒక పబ్కి వెళ్ళినా రానంత కిక్ వస్తుంది భయ్యా అనే రకాల మనుషులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. సో మీరు ఎప్పుడు అలా టర్న్ చేస్తారు ఆడియన్స్ని? ఖచ్చితంగా అండి. అంటే వెన్ ఐమ్ మేకింగ్ ఏ ఫిల్మ్, ఒక నిజంగా ఒక స్టార్ ఒకళ్ళని బోర్డు మీద అంటే నేను కథగా రాసుకుని ఎప్పుడైతే ఒప్పించగలుగుతానో దాన్ని నిజంగా అంతే దీక్షగా, అంతే ఇష్టంతో, నేను కూడా ఒక ఫ్యాన్ లాగా రేపు పొద్దున్న తీసిన తర్వాత మన ప్రసాద్ దగ్గర ఉండి మా ఊరు రాజమండ్రిలో అయినా కూడా ఎంజాయ్ చేసేలాగా వేళ్ళు కొట్టి సిటీ కొట్టి చూసే సినిమాలు చేయాలని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆర్జీవి గారిది ఒక ఇష్యూ నడుస్తుంది, ఏదో అరెస్ట్ వారెంట్స్ అంటే. అవునండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఆయనతో చాలా క్లోజ్గా వర్క్ చేశారు కదా. ఒపీనియన్ అంటే ఆయన ఇలాంటివి వాటి మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారండి. ఇది కొత్త కాదు. ఆయన ట్విట్టర్ ఎప్పటి నుంచి అయితే మొదలైందో మనం అందరం దాంట్లో చిన్నపిల్లలం. ఆయన దానికి ఆద్యుడు. 2008-9 నుంచి ఆయన ట్విట్టర్ వాడుతున్నారు. అండ్ వేరియస్ టాపిక్స్ మీద కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. అది లాస్ట్ టైం కొంచెం ఎలక్షన్స్ టైంలో ఏదో జరిగింది. దట్ ఈస్ పొలిటికల్ టాపిక్ ఆల్ టుగెదర్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ ఆయన పర్సనాలిటీ అది. హీ రియాక్ట్స్ టు ఎవ్రీథింగ్. ఇదేదో టార్గెట్ చేసి ఒకరిని లేకపోతే ఏదో చెయ్యాలని చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. అది సో మంచి లెజెండ్స్ దగ్గర వర్క్ చేసిన మీరు కూడా తొందరలోనే ఇంకా మంచి లెజెండ్ అవ్వాలి. మీరైతే ప్రూవ్డ్ డైరెక్టర్ అన్నమాట. అండ్ వికట్ కవితో చాలా ఎంటర్టైన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో కూడా అదే రేంజ్లో ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేయాలని త్రూ హార్ట్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ వికట కవి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వికట కవి ఫిలిం మేకర్, వికట కవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారితో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టొప్పల.